న్యూస్ అలర్ట్స్. కృష్ణా నదికి వరద వస్తే అమరావతి మునిగిపోతుందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో హుద్హుద్ రాలేదా? కర్నూలు, తిరుపతి, నెల్లూరు నగరాలు వరదలో మునగలేదా? వరద వస్తే ఏ ప్రాంతమైనా మునగాల్సిందే. అలా అయితే చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలను మార్చాల్సి వస్తుంది. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళెవరూ ఇలా మాట్లాడరు. అమరావతిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. సార్, కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ 20 డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి. అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుగులు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఉంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషయం కక్కుతారా? ఎందుకంటే విషయం కక్కడం. విశాఖపట్నం ఉదూది ఏమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి ఒక మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు, అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు. అదే జరగాలి ఈ రాష్ట్రంలో. కనీసం దిగారంటే మీరు నీళ్ళల్లో. ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి. మీకు నీళ్ళల్లో దిగనవాడు, బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికొస్తావు నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏది చెప్పినా నమ్మేస్తారని అజం ఆ పేపర్లు పెట్టుకొని, తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు. ఆ ఆటలు సాగవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. అందుకే ప్రజలు కూడా 11 సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. ఊరంతా ఒక దారి, వీళ్ళది ఇంకొక దారి అంటారు. ముసలివాళ్ళు అంటే నడవలేని ముసలివాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒక నెల నాకు పర్వాలేదు, లేకుంటే 4-5 నెలలు సేవ్ చేసుకున్నాను, ఈ డబ్బులంతా ఇస్తానని చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఎంత రెస్పాన్స్ అండి? వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకులు వాళ్ళు. ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన తీరది. వాళ్ళు మనుషులు. నువ్వు మనిషి కాదు కాబట్టి, ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. పుండు మీద కారం చల్లినట్టు. పార్టీ తరఫున అనౌన్స్ చేశారు అమౌంట్. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తి పారవస్యంతో నృత్యాలు చేస్తూ గణనాథుడికి వీడ్గోలు పలికారు.
మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు తిరుగుపయనం కావడంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ రద్దీగా మారింది. స్టేషన్ పైన ప్లాట్ఫామ్లు అన్ని నిండిపోవడంతో మెట్రో సిబ్బంది మెట్ల వద్ద గేట్లు మూసేశారు. 10 నిమిషాలకోసారి గేట్లు తెరిచి ప్రయాణికుల్ని లోనికి అనుమతిస్తున్నారు. మెట్ల వద్ద గేట్లు మూసేయడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ తో పాటు బస్టాప్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ప్రక్రియ వైభవంగా సాగుతోంది. యువతీ యువకుల ఆనందోత్సవాల మధ్య వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. గణపతి నామస్మరణతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు. భక్త పారవశ్యంతో నృత్యాలు చేస్తూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు.
వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ లో మునిగిన వారికి 25,000 ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి 10,000 చొప్పున సాయం చేస్తామని వెల్లడించారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి 25,000 ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి 10,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. 179 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు నీట మునిగారు. గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ఒకప్పుడు 4,000 రూపాయలు. రాష్ట్రంలో అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. దీంతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని పేర్కొన్నారు. ఏదో ఒక రకంగా గత ప్రభుత్వంపై తమ వైఫల్యాలను నెట్టివేసే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారని, అప్పులపై దుష్ప్రచారాన్ని ఖండించినా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. 5,000 కోట్ల అప్పులు అని చెప్పారు. నేను ఆ రోజే చెప్పిన ఈ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడితే వచ్చే 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే అప్పును కూడా అందులో కలిపి చెప్పారు. డిసెంబర్ 7 నాడు రేవంత్ రెడ్డి ఎక్కిండు, డిసెంబర్ 7, 2023 నాడు ఎక్కిండు. అందులో ఏం పెట్టిండ్రు? మార్చి 2024 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులను కూడా అలా కలిపి చెప్పారు. ఇంక అప్పటికి తీసుకొని కూడా అలా కలిపేసారు పుణ్యాత్ములు. అంటే ఏదో ఒక రకంగా తమ చేతగానితనాన్ని, తమ ఫెయిల్యూర్స్ను గత ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇచ్చిపెట్టమా? ఎట్టి పరిస్థితుల్లో నేను ఇచ్చిపెట్టాం. వాస్తవం ఏంది? బడ్జెట్ సమావేశాల చర్చలో చెప్పిన నేను బడ్జెట్ మీద మొన్న నేనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడి ఈ అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని నిండు శాసనసభలోనే చెప్పాను. కానీ వాళ్ళకి బుద్ధి రాలే, సోయి రాలే. అదే అబద్ధాన్ని మళ్ళీ చెప్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు 6,85,000 కాదు, అది కేవలం 4,26,000 మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీలో నేను చెప్పడం జరిగింది. 4,26,000ను 6,85 చేసి చెప్తున్నాను. ఆ 4,26,000లో కూడా ఉదయ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా డిస్కాంల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మెడ మీద కత్తి పెడితే తీసుకున్న 9,000 ఉన్నాయి. ఆ 4,26 ఆ 4,26లో కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్లు కేంద్ర ప్రభుత్వమే మీరు ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని మన మీద బలవంతంగా ఒత్తిడి పెడితే 27,000 కోట్లు కరోనా సందర్భంగా చేసిన అప్పు కూడా ఈ 4,26లోనే ఉన్నది. ఇది కాకుండా రాష్ట్రానికి ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్ గా రావాల్సినటువంటి 2,459 కోట్లు కేంద్రం గ్రాంట్ గా ఇవ్వాల్సింది అప్పుగా ఇచ్చింది కూడా ఈ 4,26లోనే ఉంది. ఉన్నది 4,26. మొన్న అసెంబ్లీలో చెప్పింది 6,85. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో 7 లక్షల చిల్లర చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక వెంటనే ఉన్నాడు. కానీ అసెంబ్లీలో 6,85 అన్నాడు, ఇవాళ ప్రజాపాలనలో 7 అంటున్నాడు. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు 4,26,000 మాత్రమే. ఏలూరులోని దయానంద సరస్వతి సేవాశ్రమం హాస్టల్ వార్డెన్ భర్త శశికుమార్ బాలికల పాలిట కీచుడుగా మారాడు. ఫోటోషూట్ల పేరుతో బయటకు తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురు తిరిగితే చంపపై కొట్టి జుట్టు పీకేసి ఈడ్చుకొని మోకాలపై కూర్చోబెడుతున్నారని వాపోయారు. అతని వేధింపులు తట్టుకోలేక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు. ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు. వచ్చి వాళ్ళ మేనగోడలో లావణ్య కేర్ టేకర్ లా సెకండరీ చదువుతుంది. దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా అంటే జాయిన్ చేయించడానికి వచ్చారు. తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేయించడానికి వచ్చారు. తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి. పంపించేసిన తర్వాత వాళ్ళ
ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము, స్మోకింగ్ చేయడము, ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము, చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాపట్ల సైడ్ తీసుకెళ్లి బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము, బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు. ఒప్పుకుంటేనేమో అలాగ అంటున్నాడు, ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈడ్చుకొచ్చి మొక్కల దండ వేపిస్తున్నాడు. నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు. ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను, ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్లు ఇస్తాను, ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను, పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను, ఇష్టం ఉంటే చెప్పండి ఇదని చెప్పు అంటున్నాడు సార్. చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్. శశికుమార్ హాస్టల్ వెరిఫైర్ సార్, గవర్నమెంట్ హాస్టల్ హస్బెండ్ అవుతాడు సార్. హాస్టల్ వార్డెన్ పనిశ్రీ, తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్. ఫస్ట్ వైఫ్ ఏమో మనిషి చేస్తే రఘు కుమారి, తన ఏంటో ఫోటో స్టూడియో చేస్తే, సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ, తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు. వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్, కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ మేనకోడలు సార్. వాళ్ళ కింద పనిచేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది సార్. వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఐస్ చేస్తా ఉంటారు సార్ పిల్లల్ని. బాపట్ల తీసుకెళ్ళాడు సార్. ఫోటోషాప్ అని చెత్తరహిత భారతదేశ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కనుమూరు రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి, ఎస్పీ నయీం ఆస్మీ అద్నాన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు చీపుర్లు పట్టి రోడ్లను ఊడ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కారణం ఆ దేశ స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు ఈ రోజు నుండి 15 రోజుల వరకు జరగబోయే స్వచ్ఛత స్వచ్ఛత హీ భారత్ పేరుతో పెద్ద ఎత్తున సేవ పేరుతో ఏదైతే ప్రధాన మంత్రిగా 2014లో నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ దేశంలో చేపట్టడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 17 అయితే ఉందో దాన్ని స్వచ్ఛతా సేవా కార్యక్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు స్థానిక సంస్థలు చేయడంతో పాటు ఏదైతే ప్రజల భాగస్వామ్యం ఉండాలి స్వచ్ఛత కార్యక్రమంలో, ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు ఈ విధంగా స్థానిక సంస్థలు అయితే పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి కానీ ఏదైతే వాహనాలు చెత్తని వేరు చేయడానికి తడి చెత్త పొడి చెత్త పేరుతో పెద్ద ఎత్తున వాహనాలు మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి, అదేవిధంగా పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించడం, విద్యా సంస్థల్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి గృహాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా సిద్దమవుతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 19 గురువారం తొలి మ్యాచ్ జరగనుంది. ఇటీవల టెస్ట్ సిరీస్ లో పాకిస్తాన్ ను ఓడించి ఊపి మీదున్న బంగ్లాను భారత్ తేలిగ్గా తీసుకోవడం లేదు. బంగ్లాదేశ్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేసేందుకు సూపర్ ప్లాన్ అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.